ఓకే, ఆచార్య గారితో మాట్లాడదాం. ఆచార్య గారు, మొత్తానికి బీఆర్ఎస్ కి కాంగ్రెస్ కి విద్యార్థుల భవిష్యత్ అన్న వాళ్ళ చదువు పైన ఏమాత్రం శ్రద్ధ లేదు అని చెప్పేసి బీజేపీ నాయకులు విమర్శిస్తున్నారు. అయితే మరి బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న మీ పార్టీ తెలంగాణకు ఆర్థిక సహాయం ఎందుకు చేయదు? రాజ్ రోజా గారికి, అదేవిధంగా వెంకటస్వామి అన్న గారికి, దత్తాత్రేయ గారికి, మా విద్యార్థి నాయకునికి, రాజ్ ప్రేక్షకులకు నమస్కారాలు. చాలా విషయాలు దత్తాత్రేయ గారు, వెంకటస్వామి అన్న గారు చెప్పారు. ముఖ్యంగా విద్యార్థి నాయకుడు ఆవేదనని వ్యక్తం చేయడం. ఇవాళ ఈ రాష్ట్రంలో అత్యంత దయనీయమైనటువంటి పరిస్థితులు బీసీ బిడ్డలు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఎస్సీ ఎస్టీ బీసీలకు, ఈడబ్ల్యూఎస్సీ వాళ్ళకు కూడా కొంత ఉంటే ఉండొచ్చు. ఈ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారు, ముఖ్యమంత్రి గారు దేశానికే రోల్ మోడల్ అని చెప్పుకుంటారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తాం, వాళ్ళని అన్ని విధాల ముందుకు తీసుకొస్తామని ఈ దేశానికే తెలంగాణ రోల్ మోడల్ అనేటువంటి క్రమంలో విద్యార్థుల యొక్క ఫీజు రియంబర్స్మెంట్ లో ప్రభుత్వము చెల్లించకపోవడం వల్ల కాలేజీల చుట్టూ కాళ్ళరిగేలా తిరుగుతూ యాజమాన్యాలు పట్టించుకోక బలవంతపు వసూళ్లతోటి మీరు డబ్బులు కట్టండి, మాకు డబ్బులు వచ్చినప్పుడు మీకు డబ్బులు ఇస్తాం, లేకపోతే మీరు జిరాక్స్ తీసుకొని వెళ్ళిపోండి అని చెప్పి విద్యార్థులని నిర్దాక్షిణ్యంగా యాజమాన్యాలు ఏదైతే వాళ్ళు ప్రభుత్వంతో చర్చలు చేసిన తర్వాత వాళ్ళకి ఈ ప్రభుత్వం అంటే నేను కొంతమందితోటి మాట్లాడినా ఈ మధ్యలో మాకు సర్టిఫికెట్లు ఇస్తలేరని చెప్పి విద్యార్థులు చెప్తే కొంతమంది యాజమాన్యాలతోటి మాట్లాడితే మాకు గవర్నమెంట్ ఫీజు రియంబర్స్ ఇచ్చే పరిస్థితుల్లో లేదు, డబ్బులే లేవని ముఖ్యమంత్రి డైరెక్ట్ గా చెప్తున్నాడు. మేము ఎడ్యుకేషన్ ఇచ్చినాము, మాకు కనీసం ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నా కట్టి తీసుకెళ్ళండి, లేకపోతే లేదు అని నిర్దాక్షిణ్యంగా చెప్తున్నారు. లేకపోతే సెక్రటరేట్ పోయి వాళ్ళు గవర్నమెంట్ దగ్గర రాయించుకొని పోతే ఒకరికో ఇద్దరికో అట్లా కొంత చేసి 90% డబ్బులు కట్టిన వాళ్ళకే వాళ్ళ యొక్క సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతున్నది. ఈ మధ్యలో 2-3 రోజుల కింద మొత్తం 4 years ఎడ్యుకేషన్ అయిపోయినాక తనకు ఉద్యోగం వచ్చింది. వాళ్ళకు మొత్తం కూడా సర్టిఫికెట్లు ఇవ్వమంటే అక్కడేమో ఒరిజినల్ సర్టిఫికెట్లు అడుగుతున్నారు, ఇక్కడనేమో వీళ్ళు ఒరిజినల్ సర్టిఫికెట్ ఇస్తలేరు. కష్టపడి చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత ఏదో ఐటీ కంపెనీలలో ఎక్కడో చేసుకుందామంటే ఈ రకమైనటువంటి పరిస్థితులు ఇవాళ దాపురించిన ఈ రాష్ట్రంలో. ఎందుకంటే ఇవాళ శ్రీరామచంద్రుడే కప్ప మీద కాలు పెడితే ఎందుకో అరవలేదు అన్నట్టు మా వెంకటస్వామి విద్యార్థుల యొక్క గలం, ఆయన మేధావుల యొక్క గలం. ఇవాళ కాంగ్రెస్ పార్టీలు ఉండొచ్చు, తప్పులేదు, కానీ ఇవాళ ఎన్ని మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందనేది మనం గుర్తుంచుకోవాలి. ఇవాళ బీఆర్ఎస్ కూడా పెండింగ్ పెట్టింది బిల్లులు, బీఆర్ఎస్ కూడా ఏదైతే మెడికల్ బిల్స్ పెండింగ్ పెట్టింది, ఆరోగ్యశ్రీది. వాళ్ళు ఇట్లా పెండింగ్ పెట్టి ఇబ్బంది పెట్టి విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికే కదా వాళ్ళ ప్రభుత్వాన్ని ఏదైతే గద్దె దింపి వాళ్ళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము అనేక మాటలు చెప్తే వచ్చింది. మరి ఇవాళ నేను ఈ హైయర్ ఎడ్యుకేషన్ తో పాటు ఇవాళ నేను ఒక బిఏఎస్ అంటే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అని ఈ రాష్ట్రంలో 210 స్కూల్స్ 1990లో మరి చెన్నారెడ్డి గారు దీన్ని ప్రారంభించారు. 28,000 మంది ఏదైతే 26,000 మంది ఎస్టీ ఎస్సీ విద్యార్థులు ట్రైబల్స్ ఇవాళ ఏదైతే హై స్కూళ్ళల్లా ప్రైవేట్ స్కూళ్ళల్లా కలెక్టర్ గారు సెలెక్ట్ చేసి విద్యార్థులను పంపిస్తే వాళ్ళకి అక్కడ విద్యని ఇది చాలా ముఖ్యమైనది. మీరు అందరు ఇంజనీరింగ్ కాలేజీలకు మాట్లాడుతున్నారు, కానీ ఏదైతే 3వ తరగతి 5వ తరగతి 10వ తరగతి చదువుకునే పిల్లలు కూడా ఇవాళ వాళ్ళకు ఫీజులు రాకపోవడం వల్ల వాళ్ళు స్కూళ్ళలో ఇబ్బంది పెడితే ఆ ఫీజులు కట్టుకోలేక ఇవాళ డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ చాలా మంది కూడా ఇవాళ ఏదైతే
ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ ఈ రోజు మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. నేను మీ ద్వారా చెప్పేది ఏంటంటే ఏదైతే ఈ బేసీ బిఎస్ స్టూడెంట్స్ ఉన్నారో దీనికి 100 కోట్ల రూపాయలు ఇవాళ రిలీజ్ కావాలి 3 ఏళ్ళది. ఓకే, నేను ఏమడుగుతున్నంటే ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి ఇవాళ చిన్న పిల్లలు ట్రైబల్స్ కు 100 కోట్లు 3 సంవత్సరాలు పెండింగ్ పెట్టుకుంటే, అంటే 1 సంవత్సరం బిఆర్ఎస్ పెండింగ్, 2 సంవత్సరాలు వీళ్ళది పెండింగ్. మా వీళ్ళు పెడితే ఒక ముఖ్యమంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉండి ఇవాళ ఎంత సిగ్గుచేటిది, ఎంత అవమానం ఇది. ఇవాళ కేవలము బీసీ విద్యార్థులని బిచ్చగాళ్ళం చేసి ఇవాళ సర్టిఫికెట్ల కొరకు రైట్. ఆచార్య గారు మీరు ఈ విషయంలో కాంగ్రెస్ ను బీఆర్ఎస్ ను విమర్శిస్తున్నారు. ఓకే, కానీ మరి కేంద్రంలో ఉన్న మీరు ఏమిచ్చారు తెలంగాణకు? పక్కనున్నటువంటి ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు సవతి ప్రేమ చూపిస్తున్నారు? ఏమిస్తారు? ఎప్పుడు ఇస్తారు? దత్తాత్రేయ గారు ఎప్పుడు ఇస్తారా? ఇక్కడ 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 8 మంది ఎంపీలు ఉన్నారు తెలంగాణలో. మాకే తెచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులుగా అడుగుతున్నాం. అవన్నీ మీరు చేసినటువంటి తప్పిదాలే ఇవాళ ఈ రాష్ట్రం ఈ పరిస్థితికి వచ్చింది. కేవలం అధికారమే ఎజెండాగా మాట్లాడుతున్నా. తెలంగాణ రాష్ట్రం పైన మాట్లాడలే, నీకు అవకాశం వస్తుంది, నువ్వు మాట్లాడు. చెప్పండి మీరు చెప్పండి. నువ్వు మధ్యలో డిస్టర్బ్ చేయడం కాదు. చెప్పండి, మీరు చెప్పండి. ఒకటే ఏం చెప్తున్నంటే ఇవాళ ఇంజనీరింగ్ కాలేజీలు కేవలం మేనేజ్మెంట్ కోట్లతోటే కాలేజీలు కోట్ల రూపాయలు గడిస్తున్నాయి. ఆ మేనేజ్మెంట్ రైట్ అండి. రోజా గారు చెప్పండి. బీజేపీ నాయకులు ఎట్లా ఉంటదంటే, మేము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రానికి అన్ని చేస్తాం, అధికారంలోకి వచ్చే వరకు మాత్రం తెలంగాణ గుర్తుంచుకోవాలి. ఓకే, రైట్ అండి. రైట్ ఆచార్య గారు. ఏమంటారు దత్తాత్రేయ గారు? ఆచార్య గారికి సిగ్నల్ లేనట్టు నాకు సిగ్నల్ లేదు, మొత్తం డిస్టర్బెన్స్ ఉంది. ఆచార్య గారు ఏమంటున్నంటే మేము మీ ద్వారా రాజ్ న్యూస్ ద్వారా ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నాం. దేశానికి బీసీలకు రోల్ మోడల్ అని చెప్పి ఇవాళ బీసీ విద్యార్థులకు రోకల్ బండలేక పరిస్థితి తీసుకొచ్చింది వాళ్ళ. దీనికి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఈ రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్ ఇస్తున్నాడు. ఓకే, నేనేం దాన్ని తప్పు పడతలేను. 42% గురించి ఇంత గగ్గోలు పెడితే ఇంత రాజకీయ వేకెన్సీ కొరకు ఇంత తిప్పలు పెడుతున్నాడు కదా. మరి విద్యార్థులకు 100 కోట్లు ఏదైతే 8,000 కోట్లు ఇవ్వలేని పరిస్థితి, కాంట్రాక్టర్లకు తీసుకొని ఎన్ని ఇవ్వాలో అన్ని ఇచ్చేస్తున్నారు. రైట్ అండి. ఓకే ఆచార్య.